బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఫస్ట్ ఏమో ఉండిందేమో హైదరాబాద్, దెన్ లేటర్ షిఫ్టెడ్ టు చెన్నై. బిఫోర్ మ్యారేజ్ చెన్నై అండి, 91 వరకు చెన్నై. 91 మ్యారేజ్ అయిన వెంటనే ఐ మూవ్ టు హైదరాబాద్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్స్ జాబ్. మళ్ళీ 2001 మళ్ళీ ఇక్కడ ఒక బ్రేక్ వచ్చింది, మంచి బ్రేక్. సో మళ్ళీ షిఫ్ట్ చెన్నైకి వచ్చి ఇంకా అప్పటి నుంచి ఇక్కడ ఉండిపోయాను. కానీ ఇలా మూవింగ్ కమింగ్ అనేటప్పటికి ఎక్కడొక చోట మన కళకు కూడా ఎక్కడొక చోట చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. అవును, ఉందండి. అది దానివల్లే వెన్ హీ మూవ్ టు ఆఫ్రికా, ఆయన 2011 మూవ్ అయ్యారు. ఆఫ్రికాలో మంచి టాంజానియాలో డార్సలాంలో మంచి బ్రేక్ వస్తే వెళ్ళారు. అప్పుడు ఇంకా నేను మూవ్ అవ్వలే, ఎందుకంటే పెద్దవాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, చిన్నవాడు 7th. ఎడ్యుకేషన్ వాళ్ళది ప్లస్ నా డాన్స్ స్కూల్ డిస్టర్బ్ అవుతుందని ఆయన మాత్రం ఇయర్లీ వన్స్ వచ్చి వెళ్ళేవారు. ఐ యూస్ టు మేనేజ్ హియర్ విత్ ది చిల్డ్రన్ అండి, ఇక్కడ క్లాసులు అది చెప్పుకుంటూ ఉన్నాను. అంటే మీ స్టూడెంట్స్ అయినా కానీ మంచి మంచి అంటే ఆ డాన్స్ ఫామ్ని కూడా ఇంకొకరికి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఇట్లా స్కూల్స్ పెట్టుకొని ఇట్లా వెళ్తుంటే ఎలా అనిపిస్తుంటుంది? చాలా గర్వంగా ఉందండి, వెరీ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఇది వచ్చి ఒక హ్యాండింగ్ ఓవర్ అంతే కదా, ఒక ఆర్ట్ ఫామ్ని. ఇది ఓరల్ ట్రెడిషనే. నన్ను అడిగితే మా గురువుగారు ఆవిడ గురువుగారు నేర్చుకుంటే మనకి నేర్పించి మనం నెక్స్ట్ జనరేషన్ నేర్పించడం. అలాగే మన స్టూడెంట్స్, మన శిష్యులు కూడా అది సీరియస్గా తీసుకొని నెక్స్ట్ జనరేషన్ చెప్పుకుంటూ వాళ్ళు మన దగ్గర వచ్చి డౌట్లు అడుగుతూ ఉంటే చాలా హ్యాపీగాను ప్రౌడ్గా గర్వంగా ఉంది. అది వెరీ హ్యాపీ. ఈ శ్రీనివాస కళ్యాణం అని చెప్పేసి, మీనాక్షి కళ్యాణం, ఇలాంటివన్నీ అంటే కొన్ని ఫొటోస్ చూస్తూ ఉంటే, పేపర్ కటింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే ఎక్కువ శాతం మీరు శివుడు గాను శ్రీనివాస్ ఇలా వేయడానికి గల రీజన్ ఏంటి? నా పర్సనాలిటీ అనుకుంటా, బికాస్ ఐఎమ్ బ్రాడ్ అండ్ హైట్ అండ్ చాలా అందరూ అంటారు చాలా బాగుంటుంది ఆ విగ్రహం. ఇన్ఫ్యాక్ట్ నేను మేడం శోభనాయుడు గారితో చేస్తుంటే నాకు అందరూ ఎన్టీ రామారావు లెజెండరీ ఆయనతో పోల్చేవారు. సో ఇట్ వాజ్ అ వెరీ ప్రౌడ్. ఇది నాకు మన చాగంటి గారు కూడా ఆయన ఉపన్యాసాల్లో చెప్పారట, ఎవరో తెలీదు ప్రియా కార్తికేయన్ ఆవిడ చేస్తే మాత్రం శ్రీనివాసుడు అంటే మనకి శ్రీనివాసుని చూస్తున్నట్లే ఉండేది అని 2-3 ఇదిలో నాకు రికార్డ్ చేసి కూడా పంపించారు. ఇంకా నాకు అదృష్టం కలగలే, ఆయన్ని పర్సనల్గా మీట్ అయ్యో సార్ నేనండి అది ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇంకా అది కలగల ఆ మీటింగ్. అప్పుడు మాత్రం ఒకవేళ మీట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ పేపర్ కటింగ్స్ కానీ అది తీసుకెళ్ళండి అమ్మ, ఫొటోస్ తీసుకెళ్ళండి. తప్పకుండా. కానీ అంటే ఆ మాటల్లోనే, ఆయన మాటల్లోనే చెప్పాడంటే మీరు ఎంత అదే చాలా అవును. నాకు అదే అంటే ఇన్ఫ్యాక్ట్ సప్తాహంని వైజాగ్లో చేసినప్పుడు ఫస్ట్ 3 సప్తాహం 7 days అది. ఫస్ట్ 3 daysలో వచ్చి శ్రీనివాస్ కళ్యాణం, పారిజాతం, భామాకలాపం 3 రోజులు నేనే కృష్ణుడు. 4th day నుంచి మేడం వచ్చి ఇంకో స్టూడెంట్ ఎవరో పెట్టి ఇంకో బ్యాలెన్స్ అన్నిట్లో నేను చేయలేదు, ఎందుకంటే నాకు ఫ్యామిలీ కమిట్మెంట్స్. అది మెయిన్ ఆవిడ పద్మావతిగా చేసినప్పుడు నన్ను హీరోగా పెట్టుకునేవారు. సో నేను ఐ వాజ్ సిట్టింగ్ ద ఆడియన్స్ వాచింగ్, చూస్తూ ఉన్నప్పుడు ప్రెస్ వాళ్ళు అప్పా నిన్న వరకు చేసింది చూడరా ప్రియా కార్తికేయన్, అది ఆవిడ జీవించిందిరారు కరెక్ట్ అనే మాట్లాడుకుంటున్నారు ప్రెస్ వాళ్ళు. సో అలాంటి మూమెంట్స్ ఆర్ వెరీ యూ ఫీల్. అవును, చాలా ప్రెషియస్. అది అంటే శోభనాయుడు గారితో ఎన్ని బ్యాలెన్స్ చేశారమ్మా మొత్తం? ఆ బ్యాలెన్స్ ఒక ఆల్మోస్ట్ 10 బ్యాలెన్స్ అని. విప్రనారాయణలో నేను విప్రనారాయణ, అలాగే శ్రీనివాస్ కళ్యాణం, పామా కలాపం, కృష్ణ పారిజాతం, విజయోస్తుతి నారిలో శివుడు, తర్వాత హరవిలాసంలో శివుడు, అలాగే ఒక 7-8 బ్యాలెన్స్. అండ్ ఆల్ ఓవర్ ఆంధ్ర చేసామండి. అండ్ ఆల్ నేషనల్ ఫెస్టివల్స్ కూడా వెళ్ళాం. నిషగంధి, ట్రివాండ్రం, సూర్య ఫెస్టివల్, కోనార్క్ ఫెస్టివల్. మరి ప్రదర్శనల విషయానికి వచ్చేటప్పటికి ఇది ఎన్ని ప్రదర్శనలు? ఆవిడతో మోర్ దెన్ 750 ఇలా చేస్తుంటే. 750 ఆవిడ ఒక్కరితోనే మీరు 750 చేస్తే మొత్తం మీద ఓవరాల్ మీద చూసుకుంటే చాలా అండి. ఒక 2000 ప్లస్. 2000 ఈజీగా ప్లస్. ఈజీగా 2000 ప్లస్. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చేస్తారంటే వాళ్ళతో బట్టి నేను వెళ్ళి నటవాంగం చేయాలి కదా, అన్నీ కలిపితే అయిపోతుంది 25 పైనే ఉంటుంది. మరి ఇన్ని చేశారు, సో ఇన్ని చేసిన వాటిల్లో కూడా మీకు కూడా ఎంతో మధురానుభూతిగా మిగిలిచింది, ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోయిందంటే ఏం చెప్తారు మీకు? అంటే మేడం గారితోనే తిరుమలలో చేసాం. తిరుమలలో ఓకే. అదే మన శ్రీనివాస్ కళ్యాణం. లాస్ట్ సీన్ వచ్చి శ్రీనివాస్ గెటప్, ఆ క్రౌను, ఇవి ఆ సంఘ చక్రాలు, అది వేసుకొని నేను స్టేజ్ దిగుతుంటే అందరు నా కల్లో పడిపోయారు.
గోవిందా 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 అని అమ్మో ఐ కెన్ ఎవర్ ఫర్గెట్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను నా స్టూడెంట్స్తో కృష్ణ పారిజాతం చేశాను నాదనీరాజనంలో. అప్పుడు దర్శనానికి నన్ను ఆ కృష్ణుడి గెటప్లోనే వెళ్ళిపోయాను. ఓకే. ఇమాజిన్ ఆయన చూడడానికి ఆయన గెటప్తోనే వెళ్తే అసలు అన్నీ చాలా స్పెషల్ మూమెంట్స్. చాలా స్పెషల్. అవునండి. మరి మీరు ఇలా చేస్తూ ఉన్న టైంలో కానీ మీ అబ్బాయిలు ఇద్దరు వచ్చి చూడడం కానీ సార్ కార్తిక్ గారు వచ్చి చూడడం అవును. ఎలా ఉండింది ఆ టైంలో? చాలా హ్యాపీ. అండ్ మై హస్బెండ్ ఇస్ వెరీ గుడ్ క్రిటిక్. తప్పు చేసినా కానీ మొహమాటం లేకుండా చెప్తారా? మొహమాటంగా చెప్తారు. ఓకే. ఇంకా ఇక్కడ బాగోలే నువ్వు కరెక్ట్ చేసుకోవాలి అని. హీస్ అ వెరీ గుడ్ క్రిటిక్. అబ్బాయిలు ఇద్దరు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తారు. దీల్ ఆల్సో మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది. జీన్స్లో ఉంది కదా వాళ్ళు. నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు కూడా ఫుల్ 9 months నేర్పించాను డాన్స్. సో వాళ్ళకి అది విని వాళ్ళకి వచ్చి ఉంటుంది. అంటే లోపల ఉన్నప్పుడే మీరు వాళ్ళతో జీన్స్లో నేర్పించేసారు. నేర్పించారు. సో మ్యూజిక్ పెద్దవాడు చాలా బాగా పాడతాడు. ఓకే. హీస్ అ గుడ్ సింగర్ ఆల్సో. ఎందుకంటే మేనమామ పోలికలు కూడా బాగా వచ్చేసి. అవును, వాడికి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. పెద్ద అబ్బాయి పేరు ఏం పేరమ్మా? సచిత్. సచిత్. సెకండ్ అబ్బాయి పేరు? నిరంజన్. పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు? పెద్ద అబ్బాయి యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ ఇన్ ఫిల్మ్ అండ్ వీడియో డిజైన్ చేశాడు. ఓకే. చేసి హీజ్ ఇన్ టు షార్ట్ ఫిల్మ్స్. ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలని ఉంది, చూడాలి. గాడ్ విల్లింగ్. అయితారు ఏంటి, అయిపోతారు కూడా. చాలా ఆల్రెడీ హీజ్ ఇన్ టు ఫ్రీలాన్సింగ్ యాడ్. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చాలా చేసి ఢిల్లీలో ఉండేవాడు. ఓకే. అక్కడ ఢిల్లీ పోలీస్, ఢిల్లీ గవర్నమెంట్ అవన్నీ చాలా చేశాడు అక్కడ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడు ప్రాజెక్ట్ మీద. చిన్నవాడు మణిపాల్లో BA విజువల్ కమ్యూనికేషన్ చేసి హీ మూవ్ టు UK లివర్పూల్. ఓకే. అక్కడ వచ్చి మాస్టర్స్ మార్కెటింగ్లో చేశాడు. కానీ వాడికి చాలా ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్. ఇక్కడ చాలా ప్లేస్, ఇంగ్లీష్ ప్లేస్, బేసిక్ థియేటర్. హీజ్ ఇన్ టు థియేటర్ అండి. చాలా చేశాడు ఇక్కడ. హ్యామ్లెట్ మోనోలాగ్ ఒకటి షేక్స్పియర్ది చేశాడు బెంగళూరులో. తర్వాత ఇప్పుడు ఈ కప్స్ అని కనిపిస్తుందా, ఇవన్నీ వాడికి వచ్చినవే. ఆల్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో ఫస్ట్. కల్చరల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అన్నిట్లో ఈ గాట్. అండ్ అక్కడ కూడా ఎడిన్బెరో ఫెస్టివల్లో 2 years కన్సిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ప్లేస్ చేశారు. లాస్ట్ ఇయర్ 10 shows, దిస్ ఇయర్ 11 shows. సో హీజ్ వాడికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. 4th generation లోడింగ్ అదే కరెక్ట్. అవును, చూడాలి. ఆల్రెడీ అయితే 4th generation మీ ఇంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అవును, ఆది గారి దగ్గర నుంచి. అవును, ఆది గారి హీరోగా కానీ. అవును. అండ్ సో ఇప్పుడైతే నెక్స్ట్ మూవీ కూడా రాబోతుంది కాబట్టి ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు రవి కొడుకుని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అవునా? అవును, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే. తెలుగు మూవీయే. సో మా రవియే డైరెక్ట్ చేస్తున్నాడు. ఓకే. ఇదైతే గ్రేట్ న్యూస్. కొత్త న్యూస్. సో అది అవుతుంది ప్రాజెక్ట్. మరి ఇంట్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు కానీ 5గురు కలిసి ఉన్నప్పుడు కానీ గొడవ పడ్డాలు సరదా ఇళ్ళల్లో ఉంటాయి కదా. సో దేనికోసం గొడవ పడేవాళ్ళు, ఎట్లుండేది ఏంటి?